మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసి ఇప్పుడు సత్య హరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. సిట్ విచారణ తర్వాత హరీష్ ఆగమాగం అవుతున్నట్లు చెప్పారు. హరీష్ రావు కడిగిన ముత్యం కాదు, నిలువెత్తు విషం అని కవితనే చెప్పిందన్నారు. ఫ్రస్ట్రేషన్లో కేటీఆర్ ఏది పడితే అది మాట్లాడటం మానుకోవాలన్నారు కాంగ్రెస్ లీడర్లు. ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించడం సరైంది కాదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. చరిత్రను కనుమరుగు చేసేలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మోదీ సర్కార్ పనిచేస్తుందని విమర్శించారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రజల కష్టాలను పక్కన పెట్టి ఓట్ల కోసం జై శ్రీరామ్ అంటున్నారని విమర్శించారు పీసీసీ చీఫ్. 2 సంవత్సరాలుగా మనం ఇస్తున్న అభివృద్ధి సంక్షేమం ఏ ఇతర రాష్ట్రంలో లేదు. నేను వాస్తవం చెప్తా ఉన్నా. 10 కిలోల దొడ్డు బియ్యం తప్పితే ఒక సంక్షేమం లేదక్కడ. మనం ఇయ్యాల నాణ్యమైనటువంటి సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. బీదవాళ్ళకి సభ్యులు అదే బియ్యం తింటారో, చెప్తారు అదే బియ్యం తింటారో, బీద ప్రజలు అదే బియ్యం తింటా ఉన్నాం. సిట్ విచారణ తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు ఆగమాగం అవుతున్నాడని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు నీళ్లు నమిలి బయటకు వచ్చి బడాయి కబుర్లు చెబుతున్నాడని ఫైర్ అయ్యారు. 10 ఏళ్లు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ సర్కార్ తప్పుడు కేసులతో వేధించిందన్నారు విప్ ఆది. సిట్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు బహుశా నీళ్లు నమిలినట్టుండమో, లోపల ఏం సమాధానం చెప్పాలో తలపట్టుకొని, కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం సత్య హరిశ్చంద్రుడికి కజిన్ లాగా ప్రతినిత్యం అబద్దాలు ఆడే వీళ్లు ఈరోజు బయటకు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద మాటలు మాట్లాడే మాటలు, నేనేమన్నప్పుడు ఓ మంత్రినా అనే మాట అంటున్నంటే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగినట్టేను మీరు ఒప్పుకున్నట్టే కదా. సిట్ విచారణలో వాస్తవాలను ప్రజలకు తెలియకుండా హరీష్ రావు ట్రిక్స్ ప్లే చేస్తున్నారన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్. సిట్ పిలుస్తుందని తెలియగానే హరీష్ రావు సర్కార్పై బురద చల్లడం మొదలుపెట్టారన్నారు. ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారని స్వయంగా కవితే చెప్పారని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ లో ఏం జరిగిందో తెలంగాణ సమాజానికి తెలవాలని సిట్ దర్యాప్తు కొనసాగుతోందన్నారు ఎంపీ చామల. హరీష్ రావు గారు, మీరు ప్రతిసారి సిట్ అనే దర్యాప్తు జరుగుతున్న సమయంలో రేపు ఎల్లుండో సిట్ పిలుస్తుందనగానే తెలంగాణ ప్రభుత్వం మీద ఏదో ఒక ఆరోపణ చేసి అవాక్కులు చెప్పి తెలంగాణ సమాజాన్ని పక్కదో పట్టించి సిట్టు దర్యాప్తును కూడా పక్కదో పట్టించి సిట్టు దర్యాప్తులో జరుగుతున్న అంశాలు కూడా ఎవరు వాస్తవాలు అనుకోవద్దని ట్రిక్స్ అండ్ ట్రేడ్స్ ప్లే చేస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావు పోరాట యోధుడిలా ఫీల్ అవుతున్నారని ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. 10 ఏళ్ల పాటు ఫోన్ ట్యాపింగ్ చేయించి ఇప్పుడు సత్య హరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నారని అన్నారు ఐలయ్య. మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైంది మర్చిపోయి నేనేదో పోరాట యోధుడిని, నేను పొట్లాడి తెచ్చిన తెలంగాణ అని చెప్పి ఏదో విర్రవీగి మాట్లాడుతున్నాడు. మరి గత 10 ఏళ్లుగా ఎంతోమంది మీద అక్రమ కేసులు పెట్టి ఇలా అధికారాన్ని దుర్వినియోగం చేసిన మీరు ఇలా సిట్లో ఫోన్ ట్యాపింగ్లో విచారణకు హాజరవుతుంటే ఏదో నేను ఘనకార్యం చేసిన అని చెప్పి ఇలా మాట్లాడుతున్నావు. కేటీఆర్ ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఎంత ఖర్చైనా సరే భరిద్దాం, కేటీఆర్ ను హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని మంత్రి దామోదర్కు విజ్ఞప్తి చేశారు. స్కామ్లపై మాట్లాడుతున్న కేటీఆర్ తానే అనేక స్కామ్లు చేశారని ఆరోపించారు ఎమ్మెల్సీ అద్దంకి. నేను అంటున్నా, తెలంగాణ సంపదను దోచుకుంటుంది, తెలంగాణ ప్రజలను మోసం చేస్తుంది, తెలంగాణలో ఉండే నాయకుల ఫోన్లు చివరికి కవిత ఫోన్లు, కవిత భర్త ఫోన్లు, ఇంత పెద్ద నోరున్నోళ్ళు కదా కేటీఆర్ అండ్ హరీష్ రావు. బావతో జాగ్రత్త అంటుంది, అన్న గిట్ల చేస్తున్నాడు అంటుంది. ఒక్కరు మాట్లాడితే, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే కూడా ఒక్కరు నోటి మీద పడు, మేము తగ్గేది లేదు, మేము ఇట్లా మేము ఎదుర్కొంటాం, అది చేస్తాం. మరి నీ పార్టీలో కీలక నేత, నీ పార్టీలో నాయకురాలు చేసిన ప్రధానమైన అంశాలకు మీరు సమాధానం ఎక్కడుంది? బీఆర్ఎస్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ కోసం 21 ఏళ్ల యువ ఎథికల్ హ్యాకర్ ను వాడుకుందన్నారు ఎమ్మెల్సీ బలమూరి వెంకట్. హ్యాకర్ ను విదేశాలకు పంపి ఫోన్ ట్యాపింగ్ లో ట్రైనింగ్, స్పెషల్ కోర్స్ ఇప్పించారని చెప్పారు. అది నిజమో కాదో బీఆర్ఎస్ నేతలే చెప్పాలన్నారు. ట్రైనింగ్ కోసం సర్కార్ నిధులు వాడుకున్నారన్నారు బల్మూరి.